ఒక చిన్న గ్రామంలో రాజు, కీర్తి అనే ఇద్దరు మంచి స్నేహితులు హాయిగా జీవించేవారు. వాళ్ళు కలిసి ఆడుకోవడాన్ని, కొత్త ప్రదేశాలను అన్వేషించడాన్ని చాలా ఇష్టపడేవారు. ఒకరోజు అటవీ అంచున ఆడుకుంటూ ఉండగా రాజు దట్టమైన చెట్ల వైపు చూపించి, లోపల ఏముందో చూద్దాం, అక్కడ ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉండొచ్చు అని ఉత్సాహంగా చెప్పాడు. కీర్తి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే పిల్ల, సంకోచించింది. అది సురక్షితమేనా? లోపల ఏముందో మనకు తెలియదు అంది. కీర్తి సందేహించినప్పటికీ ఉత్సుకత వాళ్లను ముందుకు నడిపించింది. మొదటి దశలో ప్రయాణం ఆనందంగా అనిపించింది. పక్షులు కూతలు, గాలిలో ఎగిరే ఆకులు, చెట్ల కొమ్మల మధ్య పొడచూపే సూర్యుడు. కాని కొంత దూరం వెళ్లిన తర్వాత చెట్లు మరింత దట్టమయ్యాయి, వెలుతురును అడ్డుకున్నాయి. నీడలు పొడవుగా మారాయి, చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం వ్యాపించింది. మనమిప్పుడు వెనక్కి వెళ్ళాలి అని కీర్తి కాస్త భయంతో అనింది. అయితే తిరగడానికి ముందే పొగమంచులోంచి ఒక పురాతనమైన ఇల్లు కనిపించింది. అది చాలా పాతది, మొక్కలతో, సాలీళ్లతో కప్పబడి, అద్దాలు పగిలిపోయి, తలుపు కొంత తెరిచి ఉంది. లోపల ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మనకు దారి చెప్పవచ్చు, రాజు అనుమానంగా అన్నాడు. కీర్తి వెనక్కి తగ్గింది. ఈ ఇల్లు నాకు నచ్చలేదు. అదే సమయంలో లోపల నుండి గట్టిగా గర్జించే గొంతు వినిపించింది. లోపల రా, పిల్లలు. రాజు, కీర్తి షాక్ అయ్యారు. భయం వాళ్లను చుట్టుముట్టింది, కాని వెనుకబడే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు దారి తప్పిపోయారు. మెల్లగా వాళ్ళు లోపలికి నడిచారు. ఒక వృద్ధ మహిళ అద్దె కుర్చీలో కూర్చొని పొంగి పొర్లుతున్న పానాన్ని కలుపుతూ కనిపించింది. ఆమె కళ్లలో ఓ ఖాళీదనం, ముఖంలో భయంకరమైన చిరునవ్వు. మందుగల పొగ వాళ్ల చుట్టూ తిరుగుతోంది. మీరు ఎవరు అమ్మమ్మా? రాజు జాగ్రత్తగా అడిగాడు. నేను చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నాను, పిల్లలు. మీరు నా ఇంటికి వచ్చినందుకు మీకు రుచికరమైన విందు తయారు చేస్తాను, ఆమె తీపి గొంతుతో చెప్పింది. కీర్తి తన పదునైన కళ్లతో గమనించింది. చెరువైపున చిన్నపాటి ఎముకలు కనిపించాయి. ఇక్కడ ఏమిటో గమనించు, రాజు. మనం ఇక్కడ ఉండకూడదు అని అతనికి చెప్పింది. ఇంతలో ఆ వృద్ధ మహిళ చేతులు పైకెత్తింది. ఓ భయంకరమైన శబ్దంతో తలుపులు బంధమయ్యాయి. ఇప్పుడు మీరు వెళ్ళలేరు, ఆమె గిగిలిస్తోంది. రాజు, కీర్తి గుండెల్లో భయం దట్టింది. మనం ఏదైనా చేయాలి. రాజు చుట్టూ చూసి ఏదైనా ఉపయోగపడే వస్తువును వెతికాడు. కీర్తి ఓ పాత పుస్తకం గమనించింది. ఇది ఓ మాంత్రిక గ్రంథంలా కనిపిస్తోంది, ఆమె ఆశ్చర్యంతో అంది. మాంత్రికుల గురించి ఏమైనా వినారా? రాజు ప్రశ్నించాడు. హా, మాంత్రికులను అద్దంలో బంధించవచ్చు, కీర్తి గుర్తు చేసుకుంది. ఆమె గ్రంథాన్ని తొందరగా తిప్పి అవసరమైన మంత్రాన్ని కనుగొంది. ఇదిగో, మనం ఈ మంత్రాన్ని కలిసి చదవాలి. రాజు, కీర్తి చేతులు పట్టుకుని మంత్రం చదవడం ప్రారంభించారు. మాంత్రికురాలు కేకలు వేస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించింది, కానీ వాళ్లు వెనుకడుగేయలేదు. గది కంపించసాగింది, గాలి బలంగా వీచింది. చివరికి ఒక భయంకరమైన అరుపుతో ఆ మాంత్రికురాలు గోడకూలిన అద్దంలోకి లాగబడింది. ఆమె శాశ్వతంగా బంధించబడింది. తలుపులు ఆవాసంగా తెరుచుకున్నాయి. రాజు, కీర్తి ఊపిరి ఆడక పరుగులు తీశారు. వారు ఊరికి చేరుకునే వరకు ఆగలేదు. వృద్ధులు ఈ కథ విని ఆశ్చర్యపోయారు. ఆ ఇల్లు తరతరాలుగా శాపగ్రస్తమని చెప్పారు. వెంటనే గ్రామ పెద్దలు దానిని పూర్తిగా కూల్చివేశారు. ఆ రోజు నుంచి రాజు, కీర్తి మరింత తెలివిగా మారారు. ఉత్సాహం,